హాయ్ ఎవ్రీవన్. ఎన్ఐటి, ట్రిపుల్ ఐటి, ఐఐటి ఇన్స్టిట్యూషన్స్ లో అండర్ గ్రాడ్యుయేట్ కోర్సెస్ అయిన బ్యాచిలర్ ఆఫ్ ఇంజనీరింగ్, బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీ, అలాగే బ్యాచిలర్ ఆఫ్ ప్లానింగ్, బ్యాచిలర్ ఆఫ్ ఆర్కిటెక్చర్ కోర్సెస్ లో అడ్మిషన్ కి సంబంధించి జేఈఈ మెయిన్స్ ఎగ్జామ్ కి సంబంధించిన షెడ్యూల్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఈ ఎగ్జామ్ అయితే ఎన్టీఏ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ ఎగ్జామ్ అనేది 2 సెషన్స్ వైజ్ గా అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. అందులో ఫస్ట్ ది అక్టోబర్, అంటే ఈ మంత్ లో అయితే రిజిస్ట్రేషన్ స్టార్ట్ అవుతుంది. దీనికి సంబంధించి ఎగ్జామ్ అనేది జనవరి 21 నుంచి జనవరి 30 లోపు కండక్ట్ చేయడం జరుగుతుంది. సెషన్ 2 అయితే కనుక జనవరి 2026 లో అయితే రిజిస్ట్రేషన్ స్టార్ట్ అవుతుంది. అలాగే దీనికి సంబంధించిన ఎగ్జామ్ అనేది ఏప్రిల్ 1 నుంచి ఏప్రిల్ 10 లోపు కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో ఫస్ట్ సెషన్ అయితే కనుక ఈ అక్టోబర్ మంత్ లో అయితే స్టార్ట్ అవడం జరుగుతుంది. అప్లికేషన్ కి సంబంధించి ఎన్టీఏ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అయితే కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అలాగే అడ్వైజర్స్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. వాటిలో ఫస్ట్ వచ్చి ఆధార్ లో ఉండే నేమ్ అలాగే డేట్ ఆఫ్ బర్త్ అనేది యాజ్ పర్ 10th సర్టిఫికేట్, అంటే 10th సర్టిఫికేట్ లో ఏ విధంగా అయితే ఉందో ఆ విధంగా మాత్రమే ఉండాలి. అలాగే ఆధార్ లో ఉండే అడ్రస్ కూడా అప్డేటెడ్ అయి ఉండాలి. అలాగే ఆధార్ లో ఉన్న ఫోటో ఏదైతే ఉంటుందో అది కూడా రీసెంట్ అయ్యి అయితే ఉండాలి. మంది అయితే కనుక 5 years బ్యాక్ అలాగే 10 years బ్యాక్ తీసుకున్న ఫోటో అయితే ఉంటుంది. సో అటువంటిది కాకుండా రీసెంట్ గా 1 year బిఫోర్ 1 year లోపు ఫోటో ఏదైతే ఉంటుందో ఆ ఫోటో అప్డేటెడ్ అయితే సరే ఉండాలి. అలాగే డిజబిలిటీ కేటగిరీలో ఎవరైతే జేఈ మెయిన్స్ కి అప్లై చేయాలి అనుకుంటున్నారో వారికైతే కనుక యూడిఐడి కార్డ్ అనేది అప్డేటెడ్ అయి ఉండాలి. అలాగే కేటగిరీకి సంబంధించి ఎస్సీ ఎస్టీ వారికి అయితే కనుక క్యాస్ట్ సర్టిఫికేట్, అలాగే ఓబీసీ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వాళ్ళకి అయితే కనుక వాటికి సంబంధించిన సర్టిఫికేట్స్ అనేవి లేటెస్ట్ గా తీసుకున్నవి అయితే కనుక ఉండాలి. సో ఎవరికైతే ఈ క్యాస్ట్ సర్టిఫికేట్, ఈడబ్ల్యూఎస్ అలాగే ఓబీసీ సర్టిఫికేట్స్ అయితే లేవో వారైతే కనుక మీ దగ్గరలో ఉన్న గ్రామ వార్డు సచివాలయం లేదా మీ సేవకైతే వెళ్ళి త్వరగా అప్లై చేసి మీ దగ్గర పెట్టుకోండి. ఈ జేఈ మెయిన్స్ 2026 సంవత్సరానికి సంబంధించి షెడ్యూల్ అయితే రాగానే, రిజిస్ట్రేషన్ షెడ్యూల్ రాగానే మన ఛానల్ లో అప్డేట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అప్డేట్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.